బిడ్డ నా వైపు చూడు, నీ పట్ల దేవునికున్న తలంపులు విస్తారం, బహువిస్తారం. అట్లా ఉంటే ఎందుకండి ఇది సంభవించింది అనే ప్రశ్న వెయ్యొద్దు ఇక మీదట. ఎందుకు మా పాప ఫెయిల్ అయింది, మా బాబు ఎందుకు ఫెయిల్ అయ్యాడు, డోంట్ క్వశ్చన్ హిమ్. దాని వెనుక ఏదో మహిమ కార్యం ఉంది. ఆ ఫెయిల్యూర్ వెనుక ఒక సక్సెస్ ఉంది. ప్రతి ఫెయిల్యూర్ వెనుక ఒక సక్సెస్, ప్రతి అపజయం వెనుక ఒక జయం ఉంది. నువ్వు నమ్మితే మహిమను చూస్తావు. ఇశ్రాయేలు ప్రజలకు మేఘస్తంభము రాత్రి, అగ్నిస్తంభం ప్రత్యక్షం కావటానికి కారణము 430 సంవత్సరాల శ్రమలు అనుభవించారు. ఎందుకో అంతకాలం సఫర్ అయ్యారు, బాధపడ్డారు. దేవుని మహిమ ప్రత్యక్షం కాబోతుంది. ఆయన ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు.